పై కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసింహారెడ్డిని వైదొలగడానికి మీరెవరని మండిపడ్డారు. విచారణకు సహకరించకపోవడమే కేసీఆర్ నేరాన్ని అంగీకరించారని అన్నారు. కేసీఆర్ తప్పుడు ఆలోచనతో రాష్ట్ర ప్రజానీకంపై 40,000 కోట్ల రూపాయల భారం పడిందని విమర్శించారు. నరసింహారెడ్డి నివేదికతో కేసీఆర్ కు భయం పట్టుకుందని ఆరోపించారు. థర్మల్ పవర్ 3 రూపాయల లభ్యత వచ్చే అవకాశం ఉండగా నువ్వు 6 రూపాయల లభ్యతతోని నిర్మాణం చేపట్టే ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా అని చెప్పని నువ్వు భావిస్తే నిన్ను ఏం చేయాలని అని చెప్పి అంటున్నాను. నువ్వు ఇట్లా నేను చైనా అటువంటి దేశంలో అయితే ఇటువంటి తప్పు నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రజలపై భారం వేస్తే ఉరిదిస్తానని చెప్పాను నేను. నేను జగదీశ్వర్ రెడ్డికి ఏం చెప్తాడు, మా మీద అవినీతి ఆరోపణలు లేవు, ఇంతకంటే ఎక్కువ ఏం ఆరోపణ కావాలని అంటున్నాను. అవినీతి కళ్ళ కనబడతాదే, అవినీతి కళ్ళ కనబడుతుంది అని చెప్పంటు నేను. ఇచ్చినోడు పుచ్చుకునేటోడు కనబడతాడా? నువ్వు రాష్ట్ర ప్రజానీకంపై ఏదైతుందో నువ్వు సెల్ఫ్ జనరేషన్ తెలంగాణ రాష్ట్రం అని చెప్పని నీ తప్పుడు ఆలోచన ఇవాళ రాష్ట్ర ప్రజానీకంపై 40,000 కోట్ల ఆర్థిక భారం వేయడమే కాదు, రాబోయే భవిష్యత్ తరాలపై జీవితకాలం చెప్పంటూ నేను సోలార్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే ఇదే 40,000 కోట్ల పెట్టుబడితోని నువ్వు ఏ 40,000 కోట్ల పెట్టుబడితో యాదాద్రి తామరచెర్లలో నువ్వు ఏ థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేసినావో నువ్వు సోలార్ ఏర్పాటు చేస్తే నీ మహబూబ్నగర్ గద్వాల ఏరియాలో ఉన్నది, ఇలా ప్రాజెక్ట్ ఏరియాలలో కూడా నువ్వు సోలార్ ప్లేట్స్ పెడుతున్నావు. నువ్వు ఇవాళ నిర్వహణ భారం 0, 3 రూపాయల లభ్యత ఉన్నది. నువ్వు ఎంత పెట్టి కొనబోతున్నావు? 6 రూపాయలు పెట్టుకుంటున్నావు. నువ్వు 3 రూపాయలకు వచ్చేది 6 రూపాయలు పెట్టుకుంటున్నావు. నువ్వు ఇక మేము ఏం తప్పు చేసినాం? నేను కేసీఆర్ గారు ఏదిస్తుందో ఆయన రాసిన లేఖ ఒకటి గమనిస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ. ఆశ్చర్యమే చెప్పడం, రాష్ట్రంలో విచక్షణ అని చెప్పారంటే నీకు ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది ఏదైతుందో అది ప్రజలకు సద్వినియోగం కావాలి. నీకు అధికారం కట్టబెట్టింది కదా అని చెప్పని నా నిర్ణయం ఏదైనా ఉంటుంది, నేను ఏమైనా చేస్తే నిర్ణయం తీసుకుంటా, దాని పర్యవసానం ఇవాళ ఏమైంది? వీళ్ళ 40,000 కోట్ల ఆర్థిక భారం యాదాద్రి తమల్ ప్రాజెక్టే ఏదైతే నిర్మాణం తలపెట్టినవో యావత్ భవిష్యత్ తరాలను తెలంగాణ ప్రజానీకాన్ని ఏదైతుందో అప్పులో ఉబులకు నెట్టింది అని చెప్పి